ఆ కృష్ణమోహన్ రెడ్డికిట జీడిపప్పులు కావాలట. మన నెయ్యిలో దోరగా వేయించి మిరియాల పౌడరు అది ఇది చల్లి ఇవ్వాలి. ఇస్తే ఆయన జైల్లో కూర్చొని తింటాడు హాయిగా. ఆయనకి ధనుంజయ రెడ్డికేమో అంతా మొత్తం అక్కడంతా కూడా జైల్లో వాతావరణం సరిగ్గా లేదు, పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మరి నువ్వు నిన్నటి వరకు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ముఖ్యమంత్రి పక్కనే ఉన్నావు కదా, జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా పనిచేసావు కదా, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టానికి నేరాలు చేస్తున్నాను. రేపొద్దున గవర్నమెంట్ మారితే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ముందరే జగన్కి చెప్పు ఉండాల్సింది, జగను మనం రేపొద్దున అందరం జైలుకి వెళ్లాల్సి వస్తుంది, కొంత బడ్జెట్ ఇస్తే జైలు బాగు చేసుకుందాం, మనం ఉండటానికి సౌకర్యంగా ఉంటాయి అని చెప్పు ఉండాల్సిందే కదా. ఇప్పుడు జైలు బ్యారక్స్ బాగలేదు, నీట్గా ఉండాలి. నీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా జైలు? ఎందుకుంటుంది? ఉండదు కదా. ఆ గోవిందప్ప బాలాజీకి ఏమో పాపం విలాసవంతంగా బతికినట్టున్నాడు ఇప్పటి వరకు. జైల్లో ఉంటే ఇది బెడ్ ఏది పిల్లో ఏది అని అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఇవన్నీ ఈ సౌకర్యాలన్నీ కల్పించాలి. ఇప్పటి వరకు అనుభవించిందంతా ప్రజల సొమ్మే, ప్రజల సొమ్ముతోనే వైభోగాలు అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ.